పరిశుద్ధ గ్రంథంలో మనకు కల్పించిన 1260 దేవుని వాగ్దానాలు ఉంటాయి. ఒక్కొక్క వాగ్దానానికి ఒకసారి 5, 6, 7, 10 ఇలాగా డిఫరెంట్ ప్రామిసెస్కి ఈ బ్లెస్సింగ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. దెర్ ఆర్ 8,300 వెరైటీస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ connected to the 1,260 promises. Now, one of the greatest promise Lord has given is ikkada. ఈ స్థలంలో ప్రభు ఇచ్చిన గ్రేటెస్ట్ ప్రామిస్ ఏంటంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. టుడే ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమంటే చెప్తుంది, ఈ లోకంలోన 7,000 జబ్బులు ఉన్నాయట. 7,000 జబ్బులు. మనం నివసించేది యుగం ఎలాంటిదంటే మోస్ట్ మోడర్న్ స్పేస్ ఏజ్. మనం నివసించిన యుగంలో ఇప్పటికి వచ్చి హ్యూమన్ హిస్టరీలోన ఎవడూ మనలాంటి ఏజ్లో నివసించలేదు. టుడే మ్యాన్ మానిటర్స్ 18 బిలియన్ లైట్ ఇయర్స్. డెత్ ఆఫ్ ద స్టారు, బర్త్ ఆఫ్ ద స్టారు, స్టార్ల పుట్టడం చచ్చిపోవడం మ్యాన్ మానిటర్స్. అలాగే టుడే వీఆర్ బిల్డింగ్ ఎ స్పేస్ ప్లాట్ఫామ్స్. వీ హ్యావ్ ఎ 3,500 సాటిలైట్స్. మనకి కమ్యూనికేషన్స్ ఇవన్నీ ఇచ్చిందన్నీ ఇవే. టుడే లిటరలీ హ్యూమన్ లైఫ్ ఈజ్ కనెక్టెడ్ టు ద స్పేస్. అలాంటిది మెడికల్ సైన్సెస్ ఎంత అడ్వాన్స్డ్ అంటే టుడే వీఆర్ మేకింగ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ ఎ జెరాక్స్ కాపీస్. మానవుల్ని జెరాక్స్ కాపీ చేస్తున్నాం. మెడికల్ సైన్సెస్ సో అడ్వాన్స్డ్. అలాగే ఈరోజు వీఆర్ లివింగ్ ఇన్ ఏ ఏజ్ కాల్డ్ ఎలక్ట్రో బీమింగ్ సిస్టమ్. అంటే ఒక పిన్ మీద ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా 33 వాల్యూమ్లు రాసియొచ్చు. వీఆర్ లివింగ్ ఇన్ ఏ ఏజ్ మినిచర్ రోబోట్స్. ఇంతకు ముందులాగా హార్ట్ ఆపరేషన్ చేయాలంటే రిబ్బుల్ని కట్ చేసి ఓపెన్ చేసి హార్ట్ని కొట్టడం ఏమి లేవు. మినిచర్ రోబోట్స్ అండర్ ద స్కిన్ వెళ్ళి హార్ట్ ఆపరేషన్ చేసి పైకి వచ్చేస్తాయి. ఇది వి ఆర్ సో అడ్వాన్స్డ్ ఇన్ మెడికల్ సైన్సెస్. అయినా ఈ 7,000 జబ్బుల్లోన 4,000 జబ్బులకి 21st సెంచురీలో నో మెడిసిన్. మీరు అడగొచ్చు నిజమా కాదా అని. సింపుల్ ఎగ్జాంపుల్, ఎయిడ్స్ నో మెడిసిన్, అల్జీమర్ డిసీజ్ నో మెడిసిన్, పార్కిన్సన్ డిసీజ్ నో మెడిసిన్, డయాబెటిక్ నో మెడిసిన్, ఇలాగా ప్రాస్టేట్ క్యాన్సర్ నో మెడిసిన్. ఇలాగా ఒకవేళ మనకు కానీ జలుబు వస్తే మాత్ర వేసుకుంటే 7 రోజుల్లో పోద్ది. మాత్ర వేసుకోకపోతే 1 వారం రోజుల్లో పోద్ది. దెర్ ఇస్ నో మెడిసిన్ ఈవెన్ ఫర్ కోల్డ్. ఈ 21st సెంచురీలోన ఫర్ 4,000 డిసీజెస్ దెర్ ఇస్ నో మెడిసిన్. అందుకే 3,400 సంవత్సరాల క్రితం దేవుడు ఈ ప్రాంతంలో మనకు చెప్పింది ఏంటంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎందుకంటే ఒక సింగిల్ డిసీజ్ will ruin the entire wealth of the people. A single disease, still there is no cure. ఇక్కడ దేవుడు ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే మనకు వచ్చే డిసీజెస్ రూట్ కాజ్ ఏంటంటే సాధారణంగా జబ్బు వచ్చినప్పుడు అమ్మో దేవుడు నాకు జబ్బు ఇచ్చాడు అంటాం. అది చాలా తప్పు. దేవుడు శాపం వస్తుంది అలాగంటే. జబ్బులు ఇచ్చేది సాతాను, నాట్ దేవుడు. దేవుడి పని జబ్బులు ఇవ్వడం దేవుడి పని కాదు. జబ్బులు తెచ్చుకోవడం 80% మనం తినే తిండి తాగే నీరు మీద ఆధారపడి ఉంటుంది. మనం ఆలోచించే ఆలోచనల మీద ఆధారపడి ఉంటాయి కొన్ని జబ్బులు. ఇవి మనం తెచ్చుకున్న జబ్బులు. ఒకవేళ ఈ జబ్బులకు మందులుగా లేకపోతే దేవుడు ప్రామిస్ చేసింది ఏంటంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. ఇప్పుడు ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమంటే చేసింది, ఈ 7,000 జబ్బుల్ని 39 కేటగిరీస్ చేసింది. తెలిసి చేశారా తెలియక చేశారా అన్నది వీ డోంట్ నో. వెదర్ నోయింగ్లీ దే వుడ్ డన్, అన్నోయింగ్లీ దే వుడ్ డన్, వీ డోంట్ నో. దే క్లాసిఫైడ్ దిస్ 7,000 డిసీజెస్ ఇంటూ 39 కేటగిరీస్. ఎందుకు చేశారు అన్నది మనం బిబ్లికల్గా చూస్తే 100% కరెక్ట్. కారణం ఏంటంటే దే క్లాసిఫైడ్ కార్డియక్ డిసీజెస్ 1 కేటగిరీ, న్యూరాలజీ 1 కేటగిరీ, అలాగే గైనిక్ 1 కేటగిరీ. ఇలాగ ఒక్కొక్క కేటగిరీస్ డిసీజెస్ ఈ 7,000 జబ్బులు ఈ 39లోకే వస్తాయి. కారణం ఏంటంటే ఐజయా 53వ అధ్యాయం 5వ వచనం, ఐజయా 53 verse 5 says, అతడు మన అతిక్రమముల నిమిత్తము
నలుగుగొట్టబడెను. సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వచ్చింది. ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచుంది అంటది. విత్ హిస్ స్ట్రైప్స్ యు ఆర్ హీల్డ్. యేసు ప్రభుకి మొట్టమొదట రోమన్ సెంచూరియన్స్ ఇది చేసినప్పుడు అది 3 అడుగుల పిల్లర్ ఉంటుందండి. ఆ పిల్లర్ని మనం యెరూషలేంలో హోలీ సెపల్చర్ చర్చ్లో చూపిస్తాను. దాని మీద పడుకోబెట్టి కొట్టినప్పుడు రోమన్ విప్స్తో కొట్టే ముందు బెత్తాలతో కొడతారండి. బెత్తాలతో కొట్టడం జూయిష్ పనిష్మెంట్, విప్తో కొట్టడం రోమన్ పనిష్మెంట్. ఫస్ట్ యేసు ప్రభుకి బెత్తాలతో కొట్టినప్పుడు 39 స్ట్రైప్స్ కొడతారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన పొందిన ఒక్కొక్క స్ట్రైప్ తోటి ఒక్కొక్క కేటగిరీస్ ఆఫ్ డిసీజెస్ గెట్ ఎ హీలింగ్. అందుకే యునైటెడ్ నేషన్స్ హెల్త్ ఆర్గనైజేషను ఈ మొత్తం 7,000 డిసీజెస్ని దే కేటగిరైజ్డ్ ఇంటూ 39 కేటగిరీస్. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్, 1980లోన అమెరికన్ సర్జన్స్ అసోసియేషన్ దే డిడ్ ఏ రీసెర్చ్ బై స్పెండింగ్ $125 million, $125 million స్పెండ్ చేసి 22,000 పేషెంట్స్ మీద 8 సంవత్సరాలు 8 years దే హ్యాడ్ ఎ రీసెర్చ్ దట్ దే పబ్లిష్డ్ ఇన్ 1992 June. దే పబ్లిష్ దట్ రిపోర్ట్ అమెరికన్ సర్జన్స్ అసోసియేషన్. ఎవరైనా రీడర్స్ డైజెస్ట్ కానీ 1992 నవంబర్ ఇష్యూ చూస్తే యూ విల్ బి షేకెన్ ఆ రిపోర్టు. అదేంటంటే వై దే డిడ్ దిస్ రీసెర్చ్ ఇస్ దే వాంటెడ్ టు 22,000 మంది 22,000 పేషెంట్స్ మీద 8 సంవత్సరాలు $125 million, $125 million దే స్పెండ్ ఫర్ దిస్ రీసెర్చ్ టు ఫైండ్ అవుట్ వన్ థింగ్. మెడిసిన్ హీల్ చేయలేని జబ్బుల్ని ప్రార్థన హీల్ చేయగలదా? దే వాంట్ టు ఫైండ్ అవుట్ హౌ కెన్ ఎ ప్రేయర్ కెన్ హీల్ when Mayo clinics cannot heal, Edinburgh research centers cannot heal, Nobel Prize winning doctors cannot heal, pharmaceutical companies ప్రపంచంలో ఉన్న టాప్ మందుల కంపెనీలు బాగు చేయలేని జబ్బుల్ని ప్రార్థన బాగు చేయగలదా అన్నదానికి క్వశ్చను. దానికి ఈ 8 సంవత్సరాల రీసెర్చ్ తర్వాత అమెరికన్ సర్జన్ అసోసియేషన్ చెప్పింది ఏంటంటే దే టోల్డ్ 2 ఆన్సర్స్. మొట్టమొదటిది ఏంటంటే హాస్పిటళ్ళు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు, నోబెల్ ప్రైజ్ విన్నింగ్ డాక్టర్లు, ఫార్మస్యూటికల్ కంపెనీల దగ్గర లేని మెడిసిన్స్ ఆ జబ్బులని ప్రార్థన బాగు చేయగలదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 2000 years బ్యాక్ యేసుక్రీస్తు ఏ జబ్బులనైతే బాగు చేశారో తన మాట చేత స్పర్శ చేత 21st centuryలో నో మెడిసిన్. మన 4 సువార్తల్లోన మనకు కనిపించేవి జీసస్ పెర్ఫార్మ్డ్ మిరాకిల్స్ 35, 37 మొత్తం. అందులో 35 ఈయన పెర్ఫార్మ్ చేసినవి 2 హెవెన్లీ మిరాకిల్స్. అందులో ఎందుకు యేసు ప్రభు అన్ని మిరాకిల్స్ రికార్డ్ చేయలేదంటే యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో ఓపెన్లీ హీ టెల్స్ జాన్, ఇఫ్ ఐ రైట్ ఎవ్రీ మిరాకిల్ ఆఫ్ జీసస్ ఫర్ దట్ బుక్స్ దిస్ వరల్డ్ కెనాట్ కంటైన్. అంటే ప్రతి విలేజ్లో ఒక అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీ పడుతుంది ఆ పుస్తకాలు పెట్టడానికి, అందుకే కెనాట్ రైట్ అని. ఇప్పుడు అవుట్ ఆఫ్ 37 మిరాకిల్స్ ఆఫ్ జీసస్ 23 ఓవర్ ద హీలింగ్, 9 ఓవర్ ద నేచర్. అంటే 5 రొట్లు 2 చేపలు 5,000 మంది పంచడం, తుఫాన్ని గద్దించడం, సముద్రం మీద నడడం, ఇలాంటివి 9 మిరాకిల్. 3 మిరాకిల్స్ ఓవర్ ద డెత్, లాజర్ని లేపడం, అలాగే నాయిని దగ్గర విధవరాలు కుమార్ని లేపడం, జైరూస్లో కపర్నహూంలో ఆ జైరూస్ కుమార్తెను తాలితాకు మీద లేపడం. 2 ఆర్ ద హెవెన్లీ మిరాకిల్స్. ఆయన బేతబరే దగ్గర బాప్తిస్మం పొందినప్పుడు పరలోకం ఓపెన్ అయ్యి తండ్రి అని దేవుడు మాట్లాడడం, హోలీ స్పిరిట్ కమ్ డౌన్ యాజ్ ఎ డవ్. అలాగే మాథ్యూ 17 చాప్టర్లోన మౌంట్ తాబోర్ మీద ఆయన ట్రాన్స్ఫిగర్ అయినప్పుడు మోషే ఏలియా మాట్లాడడం. దీస్ 2 ఆర్ హెవెన్లీ మిరాకిల్స్. ఈయన పెర్ఫామ్ చేసినవి 35 మిరాకిల్స్ రికార్డ్ చేశారు. ఈ 23 ఆయన హీల్ చేసినవి 2000 సంవత్సరాల క్రితం. వాట్ విత్ ఎ వర్డ్ అండ్ టచ్ వాట్ హీ హీల్డ్
21st century నో మెడిసిన్. ఎగ్జాంపుల్ చెప్తాను, పుట్టుగుడ్డవాడి కళ్ళు ఇచ్చిన హాస్పిటల్ ఎక్కడైనా ఉందటండి ప్రపంచంలోను? బై బర్త్ బ్లైండ్ ఫెలో విచ్ ఫెలో కెన్ గివ్ సైట్, బై బర్త్ డంబ్ విచ్ ఫెలో కెన్ గివ్ దమ్ టు టేక్. పారాలిప్టిక్ పీపుల్కి, పడిపోయినవాడు కాలు చేతులు పడిపోయినవాడికి తిరిగి నడిపించే హాస్పిటల్ లేదు ప్రపంచంలో. నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళు మలయాళీస్, వెరీ రిచ్ పీపుల్. వాళ్ళ గల్ఫ్లో బోల్డ్ స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళ కొడుకు అమెరికాలోన మ్యాయో క్లినిక్లోన డాక్టర్, కూతురు ఆవిడ సిస్టర్కి తెలుసు సుశీలాచార్య అని, మా ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ళ కూతురు క్లీవ్లాండ్ హార్ట్ హాస్పిటల్లో డాక్టరు. వాళ్ళ హస్బెండ్కి అంటే ఇప్పుడు చనిపోయి 3 సంవత్సరాలు అయింది. 15 years బ్యాక్, 15 అంటే 18 years బ్యాక్ స్ట్రోక్ వచ్చింది, కాలు చేతులు అయిపోయింది. కొన్ని కోట్లు ఖర్చు పెట్టిందండి. నాకు తెలుసు, ఫస్ట్ క్లాస్లోన సర్వెంట్లు ఫస్ట్ క్లాస్లోనే. ఫస్ట్ క్లాస్ టికెట్ ఎలాగంటే ఇప్పుడు మన టికెట్ 1000 రూపాయలు, లక్ష రూపాయలు అయితే ఫస్ట్ క్లాస్ 4 లక్షలు. అలాగా సర్వెంట్లు కూడా 2 సర్వెంట్లు మోయడానికి తీసుకెళ్ళి ప్రపంచంలో హాస్పిటల్ అన్ని తిప్పిసింది ఆవిడ. బట్ కెనాట్ వాక్, ఆయన చనిపోయారు. ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు పక్షవాతం గలవాడిని టప్ అని లేపువారు. ఇలాగా యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం చేసిన 23 డిసీజెస్ మీద చేసిన మిరాకిల్స్ 21st centuryలో నో మెడిసిన్. ఆ సేమ్ థింగ్ మన ఇండియన్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేసింది ఏంటంటే 2000లోన దే టోల్డ్ ద సేమ్ థింగ్. వాట్ జీసస్ పెర్ఫార్మ్ 2000 years బ్యాక్, దోస్ డిసీజెస్ ఇన్ 21st century నో మెడిసిన్. అందుకే మన ప్రభు ఇక్కడ చెప్పింది ఏంటంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కొన్ని జబ్బులు వస్తే ఏ డాక్టరు, ఏ హాస్పిటల్, ఏ మందులు పనిచేయవండి. యేసు ప్రభు కృపతోటే మనం లెగాలి తప్ప దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఇక్కడ ఏంటంటే బైబిల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, హోలీ బైబిల్ ఈస్ హ్యావింగ్ ఈ 6468 కమాండ్మెంట్స్ అండి. 5418 ఓల్డ్ టెస్ట్మెంట్, 1050 న్యూ టెస్ట్మెంట్ కమాండ్మెంట్స్. అలాగే ఈ ప్రామిస్లు 1260 ప్రామిసెస్. అది చూసినట్టయితే ప్రతి ప్రామిస్కి ముందు ఒక కమాండ్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు సాల్వేషన్ ఇస్ ఫ్రీ గిఫ్ట్. రోమీలకు రాసిన పత్రిక రోమన్స్ 10 chapter 9-10 తీస్తే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో ఉండి లేపునని నీ హృదయం మంది విశ్వసించిన యెడల నువ్వు రక్షించబడతావు. దానికి యాస్టిక్ మార్క్ ఉండదు. ఫ్రిడ్జ్లు 1,50,000 ఫ్రిడ్జ్, అలాగే 3.5 లక్షల ఎల్ఈడి టీవీ ₹1 మాత్రమే ఉంటుంది అడ్వర్టైజ్మెంట్లో. మీద తల మీద ఒక చుక్క ఉంటుంది, కండిషన్ సప్లై అని కిందన. అయితే ఇక్కడ సాల్వేషన్కి యాస్టిక్ మార్క్ లేదండి, కండిషన్ లేదు, ఓపెన్. నువ్వు ఎవడవైనా యేసు ప్రభు నోటితో ఒప్పుకొని హృదయమందుని విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. అయితే దేవుని యొక్క ఆశీర్వాదం కావాలనుకుంటే, దేవుని యొక్క వాగ్దానం కావాలనుకుంటే మేదన కండిషన్ సప్లై అని ఒక చుక్క ఉంటుందండి. ఏ ప్రామిస్ తీసుకున్నా బైబిల్లోనే, ఎనీ ప్రామిస్ యూ టేక్ ఇట్ ఆన్ టాప్ దెర్ విల్ బీ ఏ కండిషన్. ఇప్పుడు సింపుల్, మనకు పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి ఏంటి చెప్తాం, నువ్వు కానీ ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నేను నీకు రాడో వాచ్ కొంటాను, లేకపోతే నేను స్కూటీ కొంటాను, లేదంటే నీకు కార్ కొంటాను అని ప్రామిస్ చేస్తాం. ఎందుకు? వాళ్ళు పాస్ అయితేనే అది ఇస్తాం తప్ప, అది ఫెయిల్ అయిపోయి నాన్న ఫెయిల్ అయిపోయామని కార్ కొని ఇవ్వమంటే ఒక కిక్ ఇస్తాం. సేమ్ ఇక్కడ దేవుడు కూడా ఆ ఆజ్ఞను ముందు పెట్టి తర్వాత ప్రామిస్. అక్కడ మనం చదివినట్టు ఏంటంటే, నేను అది చదవండి ఒకసారి 15వ అధ్యాయం 26. మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన యెడల. ఇక్కడ 4 పెట్టారండి. ఇవి కానీ చేసినట్టయితే, నేను ఐగుప్తీయులు మీకు కలుగ చేసిన రోగముల్లో దేనిని మీ మీదకి రాయను. ఇప్పుడండి మనకి 21st centuryలో వీ హ్యావ్ ఎవ్రీ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, ఎయిర్ లైట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, సౌండ్ ప్రూఫ్, ఆల్ ప్రూఫ్స్ వీ హ్యావ్.
కానీ ఒకే ఒక ప్రూఫ్ ఇప్పుడు వరకు ఎవడు కనిపెట్టలేదు అంటే డిసీజ్ ప్రూఫ్. ఎవడు కనిపెట్టాడు? ఎవడైనా డాక్టర్ ఉన్నాడేటో మాత్ర ఇస్తాను నీకు అసలు రోగాలు రావని చెప్పడానికి. ఎనీ డాక్టర్ ఈస్ దేర్, ఇఫ్ ఐ గివ్ వన్ టాబ్లెట్ యూ విల్ నాట్ గెట్ ఎ డిసీజ్ అని. దెర్ ఇస్ నో డిసీజ్ ప్రూఫ్ ఇన్ ద వరల్డ్, బట్ ద లార్డ్ ప్రామిస్డ్ ఎ డిసీజ్ ప్రూఫ్ హియర్. ఆయన ప్రామిస్ చేసింది ఏంటంటే, మీరు కానీ నా మాటలు శ్రద్ధగా విని దాని ప్రకారం నడుచుకున్నట్టయితే, నా దృష్టికి న్యాయమైనది చేసి మీరు కానీ చేస్తే, నేను ఐగుప్తీయుల మీదకి రప్పించిన వ్యాధిని, ఏ వ్యాధిని మీ మీదకి రానియ్యను. ఫస్ట్ది, ఒకవేళ ఏవైనా వ్యాధులు వస్తే, మోస్ట్ ఆఫ్ ద వ్యాధులు రూట్ కాజు మన లైఫ్ స్టైల్ అండి. మనం తినే తిండి మీద, మనం తాగే నీరు మీద, వీటి మీదే 80% ఆఫ్ డిసీజెస్ మన మీద ఆధారపడి ఉన్నాయి. కొన్ని జెనెటికలీ వస్తాయి, తండ్రి దగ్గర నుంచి డయాబెటిక్, ఇలాంటి కొన్ని వ్యాధులు ఉన్నాయి, అవి పారంపర్యం. ఈ వ్యాధులు ఒకవేళ మనకు వస్తే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇక్కడ ఆయన ఇచ్చిన ప్రామిస్ అండి. అందుకు మనం ఇక్కడికి వచ్చి మనం చేయవలసింది ఏంటంటే, ప్రభువా నాకు కానీ లేకపోతే నా కుటుంబ సభ్యులకు కానీ ఉన్న రోగాలు ఎలాంటి అంటే, ఇట్స్ ఎ జనరేషన్స్ టు జనరేషన్ వస్తాయి. ఇక్కడ మనం ప్రార్థన చేసి చేయి పెట్టి మనం ప్రార్థన చేస్తే, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఎ మైటీ మిరాకిల్స్. మనం ఆ దగ్గరికి వెళ్ళి, బావి దగ్గరికి వెళ్ళి మోకరించి, వీ విల్ ప్రే అండ్ మూవ్ అండి.